హలో ఎవ్రీవన్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్, మీ గోదావరి అమ్మాయి మౌనిక. ఈరోజు మీకోసం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడి తినే చికెన్ మేస్టిక్ రెస్టారెంట్ స్టైల్లో చేసేద్దామండి. ఈ స్టార్టర్ కేవలం రెస్టారెంట్లో పార్టీల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుందండి. ఇంత టేస్టీ అయిన స్టార్టర్ని ఇంట్లోనే చేసేసుకుందామా? ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసుకొని చికెన్ బెస్ట్ని తీసుకోవాలి. ఇది ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ పెప్పర్, 1 స్పూన్ కొరియండర్ పౌడర్, తగినంత ఉప్పు, ఒక ఎగ్, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసి బాగా వేడిగా అయ్యాక ఇలా వేరువేరుగా చికెన్ ముక్కలన్నీ వేసుకోండి. ఇది కేవలం మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా వేగించుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకోండి. 1/2 కప్ ఆనియన్, 2 మిర్చి, కరివేపాకు ఇవన్నీ లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు 1/2 కప్ కర్డ్, ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ కొరియండర్ పౌడర్ వేసి బాగా దగ్గర అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. కేవలం లో ఫ్లేమ్ లోనే పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ లో పెడితే విరిగిపోతుంది. ఇందులో సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇది బాగా దగ్గర అయ్యాక పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఇది ఒక 2 మినిట్స్ ఇలా బాగా కలుపుతూ బాగా టాస్ చేసుకోవాలి. ఇలా బాగా టాస్ చేసుకున్నాక బాగా దగ్గరగా డ్రైగా అవ్వాలి. అప్పుడే ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ మేస్టిక్ రెడీ అయిపోయింది. నచ్చిందా? రెస్టారెంట్ కన్నా డీట్గా ఉండే స్టార్టర్ ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే. ఈ డిష్ మీకు నచ్చినట్టయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంత కష్టపడి చేసినందుకు ఒక్క లైక్ వేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.